అందరికీ నమస్కారం. గత 24 గంటల్లో 94,550 టెస్టులు నిర్వహించడం జరిగింది. దాంట్లో 24,171 నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ అంటే 25.56% పాజిటివిటీ నమోదైంది. 101 the number of deaths, 0.42 mortality rate. కొన్ని ఈ హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ డేటా అంతా మనం చూసుకుంటే 649 హాస్పిటల్స్లో 6,493 ఐసీయూ బెడ్స్ ఉంటాయి. దాంట్లో 5,971 బెడ్స్ ఆక్యుపైడ్, 522 ఈరోజు మధ్యాహ్నానికి అందుబాటులో ఉన్నటువంటి బెడ్ సంఖ్య. ఈ ఆక్సిజన్ సప్లై ఉన్నటువంటి బెడ్స్ అవైలబిలిటీ కొంచెం తగ్గింది. మొత్తం కలిపి 23,203 బెడ్స్ ఉన్నట్లయితే 22,238 బెడ్స్ ఈ కేటగిరీలో కూడా ఆక్యుపై అయినాయి. అంటే ఓవరాల్ ఈ గత 24 గంటల్లో 5,628 మంది హాస్పిటల్స్ నుంచి కోవిడ్ కేర్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ అయితే 7,678 మంది అడ్మిషన్స్ జరిగింది. అంటే దీంట్లో దాదాపు 1,000 వరకు కోవిడ్ కేర్ సెంటర్స్లో చేరారు. మొత్తం కలిపి ఇప్పుడు ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో 113 సెంటర్స్లో 17,417 మంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక రెమ్డెసివిర్ అవైలబిలిటీకి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా అవైలబిలిటీ కొంచెం పెరిగింది. 23,382 డోసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి అంతకుముందు కంటే కూడా మరీ ఎక్కువగా 18,220 డోసెస్ దాదాపు 403 హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఈ రెమ్డెసివిర్ షార్టేజ్ ఉన్నట్లు ప్రైవేట్ హాస్పిటల్తో కంప్లైంట్స్గా రాలేదు. కానీ మనకి ఈ ఏదైతే రెమ్డెసివిర్ వాయల్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉందో అవంతా కూడా సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా, ఆ ఖాళీ వాయల్స్ తిరిగి ఇవ్వడము, ఆ జిల్లా అధికారులు దాన్ని ఆడిట్ చేయడము. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో ఈ ఏదైతే మనం ప్రతి ఒక్క జిల్లాకి టాస్క్ ఫోర్సెస్ తర్వాత ఇవన్నీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ క్రియేట్ చేశాము. అవి కొన్ని జిల్లాల్లో ఇవాళ ఇన్స్పెక్షన్స్ చేసుకుంటున్నారు. కొన్ని హాస్పిటల్స్ మీద ఫైన్స్ ఇవన్నీ కూడా ఇవాళ విధించడం జరిగింది. ఇంకా ఆక్సిజన్ అవైలబిలిటీకి వస్తే రోజువారీగా మనకి ఉన్నటువంటి 590 టన్నులు అలొకేషన్ అయితే ఇవాళ మనం దాదాపు 600 టన్నులు అంటే ఒక 10 టన్నులు బికాజ్ ఆఫ్ ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి స్టాక్ని బట్టి కెపాసిటీని బట్టి 600 టన్స్ మనం డ్రా చేయడం జరిగింది. మొన్న నేను చెప్పే విధంగా ఏదైతే 3 లొకేషన్స్ నుంచి మనకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయలుదేరాయో అటు జామ్నగర్ నుంచి 80 టన్నులు వచ్చాయి, జంషేద్పూర్ నుంచి 60 టన్నులు, దుర్గాపూర్ నుంచి 40 టన్నులు. ఏదైతే మొన్న నేను మీకు ప్లాన్ తెలియజేశాను అవంతా కూడా ఆక్సిజన్ మనం ఈ 3 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా డ్రా చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఎంతవరకు అయితే మనం రోజువారీగా మెయింటైన్ చేయాలనో అంత స్టాక్ మనం వాళ్ళకి ఇస్తూనే ఇంకా కొంచెం స్టాకు మనం ఎక్కడ ఆ రిజర్వ్లో కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 104 కాల్ సెంటర్ విషయానికి వస్తే 13,796 కాల్ సెంటర్కి రావడము. దాంట్లో ముఖ్యంగా 5,900 కాల్స్ ఏమో ఇన్ఫర్మేషన్ కోసం. ఇవాళ హాస్పిటల్స్ గురించి కొంచెం తక్కువ కాల్స్ వచ్చే రోజువారీతో కంపేర్మెంట్ చేసుకున్నట్లయితే 2,857 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం. అదేవిధంగా కోవిడ్ టెస్టుల కోసం 2,621 కాల్స్, 1972 కాల్స్ ఏమో టెస్ట్ రిజల్ట్స్ కోసం. అయితే రోజువారీగా ఏదైతే మనం
ఇంట్లో ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్ కేసెస్ అదేవిధంగా ఫీవర్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏదైతే మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేస్తూ ఉన్నాం అది ఇప్పుడు సంఖ్య బాగా స్టెబిలైజ్ అయింది. ఇవాళ కూడా మనం 15,911 మందితో అవుట్ గోయింగ్ కాల్స్ చేసి మన దగ్గర ఏదైతే డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారో ఆ నెంబర్ కూడా ఇప్పుడు పెరిగింది. అంతకుముందు 3,600 ఉండే 2 రోజుల క్రితం, ఇప్పుడు 3,991 మంది డాక్టర్స్ ఈ టెలికన్సల్టేషన్లో రిజిస్టర్ అయ్యారు. అంతకుముందు స్పెషలిస్ట్ ఏమో 600 ఉన్నారు, ఇప్పుడు 680 మంది స్పెషలిస్ట్ కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసుకొని ఉన్నటువంటి పేషెంట్స్కి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ బ్రేకప్ చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం కలిపి 15,911 మందిని మనం ఫోన్ల మీద వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇవంతా కూడా కనుక్కుంటే దాంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి 14,293 మంది ఉన్నారు. ఫీవర్ సర్వేలో ఫీవర్ ఉన్నట్లు నమోదైన కేసెస్లో 789 మంది ఉన్నారు. 104లో అంతకుముందు పెండింగ్ కాల్స్ ఉంటే ఆ 418 మంది కాల్ చేశారు. ఇంతమందితో మాట్లాడితే మొత్తానికి అంటే దీంట్లో 4,596 మందికి మనం ఏదో ఒకటి రికమెండ్ చేశారు. అంటే కొంతమందికి ఏమో హాస్పిటల్ అడ్మిషను, కొంతమందికి ఏమో కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిషన్స్, కొంతమందికి ఏమో టెస్టులు అవసరం అనేది. సో దాదాపు 4,500 మంది అంటే మిగతా దాదాపు 11,000 మంది ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది. ఏదైతే మనము హోమ్ కిట్స్ ఇచ్చామో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు ఈ 15,000 మందిలో. సో ఆ 4,596 మందిలో ఎవరికైతే మనం రికమెండ్ చేసామో దాంట్లో మళ్ళీ 126 మందికి మనం కోవిడ్ కేర్ సెంటర్లో రికమెండేషను, 337 మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరము, అట్లాగా కొంతమందికి ఏమో మెడికేషను, ఐసోలేషన్ రికమెండేషను, ఇట్లాగా కేటగిరీ వారీగా ఈ రికమెండేషన్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే మెడికేషన్ అవసరం ఉందో అక్కడ ఈ ఏఎన్ఎం ద్వారా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్, మెడిసిన్స్ ఇవంతా కూడా డెలివరీ చేసుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం ఈ ఉన్నటువంటి ఆక్సిజన్ అలొకేషన్ మీద ఇంకా కొంచెం ఆక్సిజన్ అవసరం అనేది 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఇవాళ సాయంత్రం 6:30 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మన వైపు నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే అవసరం ఉందో అది ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఏ విధంగా వస్తుందనేది మనకి రేపు మార్నింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఫీవర్ సర్వే నిన్నటి నుంచి మనం ప్రతి ఒక్క ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి వాలంటీర్సు, దాంట్లో ఉన్నటువంటి ఆశా వర్కర్సు, దాంట్లో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్, ఏఎన్ఎంసీలంతా. అయితే ఈ ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మొత్తం కలిపి అందరి దగ్గర ఈ ఫీవర్ కేసెస్, సస్పెక్టెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫికేషన్స్ చేయడం ప్రారంభించారు. ఈ సస్పెక్టెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఈ ఏఎన్ఎంస్ వెళ్ళి అవసరం ఉన్నటువంటి చోట వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడము, అదేవిధంగా ఈ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాళ్ళకి అటువంటి కేసెస్ అన్నింటికి టెస్టింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశాం. నిన్న ప్రారంభించాం. దాదాపు ఒక 35-40% నిన్న కవర్ అయింది. ఇవాళ కూడా జరుగుతూ ఉంది. బహుశా రేపు సాయంత్రం కల్లా ఈ ఫీవర్ సర్వే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫీవర్ సర్వే పూర్తి అయితే కరెక్ట్గా ఈ 3 రోజుల పాటు డేటా ఏ విధంగా ఉంది, ఎన్ని ఫీవర్ కేసెస్ మనం గుర్తించగలిగాము, ఎంతమంది శాంపిల్స్ మనం తీసుకోగలిగాము, ఎంతమందిని మనం హోమ్ ఐసోలేషన్లో రికమెండ్ చేసాము, ఎంతమందిని కోవిడ్ కేర్ సెంటర్ పంపించాం, ఈ వివరాలన్నీ కూడా రేపు సాయంత్రం వరకు ఈ ఫీవర్ సర్వే పూర్తి అయితే ఎల్లుండి వరకు కంపైల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే ఎవరైతే ఈ ఆశా వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగు, అంటే ఏ ఇంటికి వెళ్ళారు, ఎక్కడ కేసులు కనపడ్డాయో వాళ్ళకి ఫాలోఅప్ యాక్షన్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క కేసుని స్ట్రీమ్లైన్ చేసే విధంగా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే టోటల్ కేసుల సంఖ్య ఉన్నాయో ఆ కేసుల సంఖ్య ఇప్పుడు మీరు చూస్తున్నారు. రోజువారీగా 22,000, 21,000, ఇవాళ అయితే 24,000 కేసులు వచ్చి ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య కాంప్లికేట్ కాకుండా ఉండాలి, సరి అయిన సమయంలో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎక్కువ కేసెస్లో హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి కాంప్లికేట్ స్టేజ్కి రాకపోవచ్చు. ఆ ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ఈ ఫీవర్ సర్వే జరుగుతూ ఉంది.
ఇటువంటి ఏదైతే ఫీవర్ సర్వేలో ఉన్నటువంటి వివరాలు ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు బహుశా ఇవాళ కొన్ని ఛానల్స్లో కూడా చూపెట్టారు రకరకాలుగా కన్ఫ్యూజను ఈ సోకాల్డ్ బ్లాక్ ఫంగస్ మీద ఏదో కేసులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేసులు వచ్చినాయి ఏదో చూపెట్టేస్తున్నారు అటువంటివి అసలు నిజమైనటువంటి పరిస్థితి ఏముంది కేసులు ఏమైనా ఉన్నాయా ఉన్నటువంటి కేసుల సంగతి ఏం చేయాలి దాని మీద డీటెయిల్డ్గా హాస్పిటల్ వారీగా మా సీనియర్ అధికారులు ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు నిజంగానే ఏమైనా కేసులు ఈ ఏంటంటే దాన్ని మనం మ్యూకర్ మైకోసిస్ అంటాము అది అటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాక రేపటికల్లా మనం ఇన్ఫర్మేషన్ కంపైల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది కాకుండా దీనికి కావాల్సినటువంటి వాయల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా అలొకేట్ చేసింది ప్రతి ఒక్క రాష్ట్రానికి మనకి కూడా దాదాపు 1600 వరకు వాయల్స్ కొనేటువంటి అవకాశం ఉంది దానికి కావాల్సినటువంటి ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడము ఈ వాయల్స్ తెప్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కానీ అంటే ఇప్పటికే అనవసరమైన కొంచెం ఈ ఇన్ఫర్మేషను ఏదైతే క్లియర్గా లేదు అథెంటిక్గా లేదు అది కొంత సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని ఛానల్స్లో డిస్ప్లే చేసేస్తూ ఉన్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక రేపు సాయంత్రం వరకు పకడ్బందీగా రిపోర్ట్స్ తెప్పించుకొని అది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఇంకా ఎనీ క్వశ్చన్స్ నిన్న సాయంత్రానికి 39,000 అంటే ఇవాళ మళ్ళీ సాయంత్రం కంపైల్ చేస్తాము బట్ నిన్న జరిగేటువంటి సర్వే ప్రకారం దాదాపు 39,000 మంది అటువంటి సిమ్టమ్స్ అంటే ఫీవర్ అయినా లేకపోతే మిగతా కొన్ని థ్రోట్ లేకపోతే కొంత జలుబు ఇవన్నీ మొత్తం కలిపి ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసెస్ 39,000 ఆ రేంజ్లో మనం గుర్తించాం ఇప్పుడు అది చూసి కేసులు పెరుగుతున్నాయంటే ఇవాళ ఒకరోజు కేసులు పెరిగాయి అదర్వైజ్ అయితే మనం దాదాపు 21,000 22,000 మధ్యలో స్టేబుల్గానే ఉన్నాము అయితే ఫ్యాక్ట్స్ ఏమున్నాయి కేసులు ఎన్ని ఉన్నాయి రోజువారీగా ఇప్పుడు మీరు అంటే మీ ద్వారా కూడా ప్రజలకి చెప్తా ఉన్నాం అనుకోండి ఎవ్రీ వన్స్ ఇన్ 2 to 3 days గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారి దగ్గర మీటింగ్ ఉంటుంది రేపు కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశం అవుతున్నాం ఆ తర్వాత గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే అది రేపు సాయంత్రం మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ